ఓకే స్టూడెంట్స్, మీరు కెమికల్ బాండింగ్ చాప్టర్లో ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి, జేఈ మెయిన్స్ కానీ అడ్వాన్స్లో కానీ ఎంసెట్లో కానీ నీట్లో కానీ ఓల్డ్ క్వశ్చన్స్ ఏ విధంగా అంటే ఆ పేపర్స్లో ఈ కెమికల్ బాండింగ్ చాప్టర్లో ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయి, వాటి యొక్క ఆన్సర్స్ ఏంటి, ఇటువంటివి మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ ప్రీవియస్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ను ఒక్కసారి మనం ఇక్కడ రివీల్ చేయడం జరుగుతుంది. కాబట్టి కెమికల్ బాండింగ్ చాప్టర్లో 100 ఇంపార్టెంట్గా ప్రీవియస్గా వచ్చినటువంటి క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ అండ్ హింట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆలస్యం ఎందుకు, వెంటనే స్టార్ట్ చేద్దాం. ఇంకా ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ టచ్ చేయండి. లేటెస్ట్ వీడియోలు మీ ముందు ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్ us స్టార్ట్ ది వీడియో. 91 క్వశ్చన్ చూడండి. జేఈ అడ్వాన్స్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఒక్కడే 2013లో ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడండి. బాండ్ యాంగిల్ ఆఫ్ SO2 బాండ్ యాంగిల్ చూడండి. sp2 విత్ లోన్ పేర్ బాండ్ యాంగిల్ 120 డిగ్రీస్ కంటే మనకు ఇక్కడ ఉంటుంది. 120 డిగ్రీస్ అనేది SO2లో మనకు ఇక్కడ మనం చూడవచ్చు. అట్లాగే 92లో నీట్ 2017లో ఇచ్చినటువంటి క్వశ్చన్ విచ్ హ్యాస్ రెజొనెన్స్ చూడండి. పైవన్నీ కూడా ఇక్కడ రెజొనెన్స్ కలిగి ఉంటాయి. ఇవి మల్టిపుల్ స్ట్రక్చర్స్ని కలిగి ఉంటాయి కాబట్టి డీలోకలైజేషన్ ఆఫ్ బాండ్ పెయిర్ బాండ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ వెంటనే ఇవి డిఫరెంట్ స్ట్రక్చర్స్ని ఫామ్ చేసుకుంటాయి కాబట్టి ఇవి రెజొనెన్స్ స్ట్రక్చర్స్ని చూపిస్తాయి. ఓకే, ఇక 93 క్వశ్చన్ మనం చూసినట్లయితే ఇది 2018లో ఇచ్చినటువంటిది. జేఈ మెయిన్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ బాండ్ యాంగిల్ ఆఫ్ PCl5 ఇన్ యాక్సియల్ పొజిషన్ చూడండి. బాండ్ యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటుంది విత్ ఈక్వటోరియల్ అనమాట. sp3d హైబ్రిడేషన్ ఉంటుంది. ట్రైగోనల్ బైపిరమిడల్ స్ట్రక్చర్ ఉంటుంది. ఇక 94th క్వశ్చన్ చూసినట్లయితే నీట్ 2013లో ఇచ్చినటువంటి క్వశ్చన్ విచ్ ఈజ్ ఐసో ఎలక్ట్రానిక్ విత్ కార్బన్ డైఆక్సైడ్. ఇది బోరాన్, ఇది బెరీలియం క్లోరైడ్ అనేది ఇక్కడ ఇది ఐసో ఎలక్ట్రానిక్ ఉంటుంది. సేమ్ లీనియర్ స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. ఇక 95 క్వశ్చన్ చూసినట్లయితే జేఈ 2021 జేఈ మెయిన్స్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ విచ్ హ్యాస్ లాంగెస్ట్ డైపోల్ మూమెంట్. ఇది H2 అనేది లాంగెస్ట్ డైపోల్ మూమెంట్ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి అమ్మోనియా, H2O, CO2, బోరాన్ ట్రైఫ్లోరైడ్ తీసుకుంటే H2O అనేది లాంగెస్ట్ డైపోల్ మూమెంట్ ఉంటుంది. ఇది ఒకలాగే 96th క్వశ్చన్ చూసినట్లయితే నీట్ 2022లో ఇచ్చినటువంటి క్వశ్చన్ విచ్ ఈస్ పోలార్ మాలిక్యూల్. సో 93 అమ్మోనియా ఇక్కడ తీసుకున్నట్లయితే 96th క్వశ్చన్ ఇక్కడ అమ్మోనియా తీసుకున్నట్లయితే ఆన్సర్ ఇక్కడ అమ్మోనియా. ఇది పోలార్ మాలిక్యూల్గా మనం చూడవచ్చు. ఇక జేఈ అడ్వాన్స్ 2012లో ఇచ్చిన క్వశ్చన్ చూసినట్లయితే హైబ్రిడేషన్ ఆఫ్ బ్రోమిన్ పెంటాఫ్లోరైడ్ చూడండి. sp3d2 హైబ్రిడేషన్ 6 ఎలక్ట్రాన్ పేర్స్ ఉంటాయి. 98 క్వశ్చన్ మనం చూసి 2019లో నీట్లో వచ్చినటువంటి క్వశ్చన్ విచ్ మాలిక్యూల్ హ్యాస్ పై బాండ్. ఇక్కడ ఆక్సిజన్ అనేది పై బాండ్, డబుల్ బాండ్ ఉంటుంది కాబట్టి పై బాండ్ అని మనం ఇక్కడ చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ 99 క్వశ్చన్ మనం చూసినట్లయితే ఇక్కడ టోటల్గా బాండ్ యాంగిల్ ఆఫ్ xenon డైఫ్లోరైడ్ 180 డిగ్రీస్ 2016 మెయిన్స్లో వచ్చినటువంటి క్వశ్చన్ sp3 హైబ్రిడేషన్ లీనియర్ స్ట్రక్చర్. లాస్ట్ క్వశ్చన్ చూడండి 100th క్వశ్చన్ నీట్ 2015లో ఇచ్చినటువంటి క్వశ్చన్ వచ్చేసి విచ్ హ్యాస్ లోయెస్ట్ బాండ్ ఆర్డర్ తక్కువ ఉన్నటువంటిది వచ్చేసి O2 2- అనేది బాండ్ ఆర్డర్ తక్కువ ఉంటుంది. ఇక్కడ మోల్ ఎలక్ట్రాన్ ఇన్ యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్లో ఉంటాయి. సో వీకర్ బాండ్ కాబట్టి ఇది ఆన్సర్. ఈ విధంగా టోటల్ 100 క్వశ్చన్స్ మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవి టోటల్గా జేఈ మెయిన్స్ అడ్వాన్స్లో మనకు ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఇవి. కాబట్టి ఒకసారి చూడండి, నేర్చుకోండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ చాప్టర్లో మళ్ళీ మనం ఇంకొక కొన్ని క్వశ్చన్స్ మనం ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో ఇప్పటితో క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో కాండి. మనం లేటెస్ట్ కంటెంట్తో మీకు యూస్ఫుల్ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీ వాల్యుయబుల్ టైం మా వీడియోకి ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో ఉపయోగపడిందని అనిపిస్తే ఒక లైక్ కొడండి. మీ ఫ్రెండ్స్, పేరెంట్స్తో షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు బెస్ట్ క్లిక్ కంటెంట్. మీ భవిష్యత్తు కోసం ఒక బెస్ట్ క్లిక్ చాలు. కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ లేదా టాపిక్స్ చెప్పండి. We will make a video for you. Thank you for watching. See you in the next best click.